మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 138 రివ్యూ. చలమ్మ కేశవులు గారు బయట నుండి వచ్చి అక్కడే ఆరుబయట అందరూ ఉంటే అక్కడే కూర్చుంటారనమాట. మనం చూసిన సంబంధం చాలా బాగుందండి, ఒప్పుకుంటారో ఒప్పుకోరో అనుకున్నాము. చెంచలమ్మ గారి సంబంధం అనేసరికి తొందరగా ఒప్పుకున్నారు అనేసి ఏదో సంబంధం మాట్లాడుంటారనమాట చిందూరు కోసం. అది మాట్లాడుకుంటూ వచ్చి అక్కడ కూర్చొని చాముండి నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకొస్తావా అని అడుగుతుంది చెంచలమ్మ. పైకి మాత్రం నవ్వుతూ సరే అత్తమ్మ అని నేనేమన్నా పనితా అన్నా, నన్ను కాఫీ తెమ్మంటుంది అని మనసులో తిట్టుకుంటూ గదిలోకి వెళ్తుందనమాట. అక్కడ వంటగదిలో సింధూరం ఏదో పని చేస్తూ ఉంటుంది. మెడలో తాలిబొట్టు బయటకు ఉంటుంది. ఆ చాముండి చూసేస్తుంది. చాముండి ఆశ్చర్యపోయి ఏంటి తన మనసులో తన మెడలో పసుపు తాడు ఉందే అని అటు ఇటు నిజమా కాదా అనేసి క్లియర్గా చూడడం కోసం సింధూరం వెనకలే తిరుగుతూ ఉంటుంది. అక్కడ చంటి నేను తీసుకొస్తాను కాఫీ అంటే అవసరం లేదు, అక్కడ పని వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, నువ్వు వెళ్ళు, ప్రతి దాంట్లో తలదూర్చొద్దు అని వాడి మీద కోప్పడుతుంది చంటి మీద. తర్వాత సింధూర కాఫీ చేస్తుంది. నువ్వు చేసి తీసుకురా అని చెప్పేసి చాముండి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇదంతా చక్రం బాబాయ్ కూడా చూస్తూ ఉంటాడు. బయట రవిబాబు అందరికీ జీతాలు పంచుతూ ఉంటాడు బుద్ధిమంతుల్లాగా. చంటి కూడా వెళ్ళి అక్కడ తీసుకుంటాడు. మళ్ళీ అందరికీ జీతాలు పంచి పెద్దమ్మ నేను అందరికీ జీతాలు పంచేశాను, మిగిలిన డబ్బు ఇదిగోండి అని ఇస్తాడనమాట తిరిగి. నువ్వు ఇన్ని రోజులు అసలు ఏ బాధ్యత లేకుండా ఉన్నావు రవిబాబు, ఇప్పుడు చాలా మారిపోయావు, నేను చూస్తే చాలా ముచ్చటేస్తుంది అని చెంచలమ్మ కూడా మెచ్చుకుంటుంది రవిబాబుని. సింధూర కాఫీ తీసుకొచ్చి చెంచలమ్మకు చెన్నకేశ్వరులు గారికి ఇద్దరికి ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉంటుందన్నమాట. అప్పుడు చాముండి ఆగు సింధూర అంటుంది. నీ మెడలో తాళి ఉందేంటి, ఎక్కడి నుండి వచ్చింది ఆ పసుపు తాడు అని అడుగుతుంది. సింధూర ఏం పలకుండా తప్పించుకొని అటు తిరిగి ఇటు తిరిగి వెళ్ళిపోబోతుంది. కానీ వదిలిపెట్టదన్నమాట చాముండి. చెప్పు ఆగు, ఒకసారి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతున్నాను కదా అంటుంది. అయినా నా మెడలో తాళి ఉండడం ఏంటి, నువ్వేం చూసి ఏమనుకుంటున్నావు చాముండి, నా మెడలో తాళి లేదు అంటుంది సింధూర. కానీ వదిలిపెట్టదన్నమాట చాముండి. ఉంది, నీ మెడలో తాళి ఉంది, నేను చూశాను కాబట్టి నేను ఇంతలాగా అడుగుతున్నాను, ఒకవేళ లేకపోతే ఎందుకంత తడబడుతున్నావు అంటుంది. అప్పుడు చెంచలమ్మ లేసి చాముండి సింధూర మెడలో తాళుండడం ఏంటి, నువ్వేం అడుగుతున్నావు సింధూరని అడుగుతుంది. నేను చూశాను అత్తమ్మ, అందుకే అడుగుతున్నాను, కానీ సమాధానం కూడా చెప్పకుండా తప్పించుకొని ఎలా వెళ్తుందో చూడండి అంటుంది. సింధూర నీ మెడలో తాళుందా అని సింధూరని కూడా అడుగుతుంది చెంచలమ్మ. అయ్యో అలాంటిదేమీ లేదు అత్తమ్మ అని చెప్తుంది సింధూర. ఇక్కడ ఇంట్లోని వాళ్ళందరికీ కూడా క్యూరియాసిటీ పెరిగిపోతుందన్నమాట. చాముండి కనిపెట్టింది కదా, అందుకనేసి నిజంగా సింధూర మెడలో తాళి ఉందా లేదా అనేసి వాళ్ళందరికీ కూడా క్యూరియాసిటీ మొదలవుతుంది. అందరూ తలా ఒక మాట అనడం మొదలు పెడతారు. లేకుండానే చాముండి ఊరికే చెప్తుందా, చూపించమనండి అని. తాళెప్పుడు కట్టించుకున్నావు, కట్టిందెవరు చెప్పు, కట్టినోడెవరు అనేసి అందరూ తలా ఒక మాట గదమాయించి అడుగుతూ ఉంటారు. ఎవడి చేతో తాళి కట్టించుకొని ఏం తెలియని నంగనాచిలాగా ఇంట్లో తిరుగుతావా అని చాముండి వాళ్ళమ్మ అంటుంది. అప్పుడు చంచలమ్మ కోపం వచ్చి భవంతి అని అరుస్తుంది. అసలు తాళి ఉందో లేదో తెలుసుకోకుండా ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారేంటి అని అందరినీ అరుస్తుంది చెంచలమ్మ. సింధూర నీ మెడలో ఏముందో చూపించు అంటుంది చెంచలమ్మ. నా మెడలో ఏమీ లేదు అత్తమ్మ అంటుంది. చాముండి చాలాసార్లు అడుగుతుంది సింధూర, అయినా కూడా ఏమీ లేదు చాముండి, ఏమీ లేదు చాముండి అని తప్పించుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ చాముండి వదలకుండా తన మెడలోని తాడు పట్టుకొని బయటికి లాగుతుందనమాట. ఒక పసుపు తాడు తన చేతిలోకి వస్తుంది. అంతే, ఆ పసుపు తాడుని చూసి ఇంక అందరూ ఆశ్చర్యపోతారనమాట, దొరికిపోయింది సింధూర అనుకుని. కానీ చాముండి చెయ్యి ఓపెన్ చేసి చూస్తే అది తాయెత్తు అనమాట, అక్కడ మంగళసూత్రం ఏమి ఉండదు. ఏంటది మీ సింధూర నీ మెడలో అని అడుగుతుంది చెంచలమ్మ. అప్పుడు చక్రం బాబాయ్ పరిగెత్తుకుంటూ వచ్చి అది అమ్మవారు తాయెత్తమ్మ అని చెప్తాడు. ఈ మధ్యనే కదా సింధూరమ్మ గారి మెడలో కళింగ తాలి కట్టపోయాడు. ఆ తర్వాత శ్వేతనాగు కాటేసింది, ఇన్ని గండాలను దాటుకుని వచ్చింది కాబట్టి మళ్ళీ అటువంటి గండాలు రాకూడదు తల్లి అని దండం పెట్టుకుని నేనే అమ్మవారి దగ్గర నుండి ఆ తాయెత్తు తెచ్చిచ్చాను అని చెప్తాడు చక్రం బాబాయ్. అది ఎవరికైనా చూపించినా ఎవరికైనా చెప్పినా కూడా దాని పవర్ తగ్గిపోతుందని నేను ఎవరికీ చెప్పలేదత్తమ్మ అంటుంది సింధూర కూడా. ఎలాగైతేనేమి ఇప్పటికైతే గండం గడిచింది, ఇంకెప్పుడు కూడా ఎవరు క్వశ్చన్ చేయరు, ఎందుకంటే తాయెత్తు అనుకుంటారు కాబట్టి, మంగళసూత్రం అని ఇంకెవరు అనుకోరు కదా. తర్వాత సింధూర దగ్గరికి చక్రం బాబాయ్ వచ్చి, ఇందాక మీరు కాఫీ చేస్తున్నప్పుడు చాముండి మీ మెడను వెతుకుతూనే ఉంది, అందుకనే నాకు అనుమానం వచ్చి ఆ తాయెత్తు మిమ్మల్ని వేసుకోమన్నాను, లేకుంటే ఈరోజు ఎలా ఉండేదో మనకే తెలియదు, ఇంకెప్పుడు అలా జరగకుండా జాగ్రత్తగా కాపాడుకోండి అమ్మాయి గారు అని చెప్పి వెళ్తాడు. తర్వాత చంటి కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మాయి గారు మీరు తాలిబొట్టు తీసేయడం ఎంత మంచిదైందో చూడండి, లేకపోతే ఈరోజు అందరూ తాయెత్తు బదులు తాళిని చూసుంటే నా శవం దగ్గర దీపం వెలుగుతూ ఉండేది అని అంటాడు చంటి. సింధూర కోపగించుకొని, చంటి ఏం మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడొద్దు అంటుంది. నా మాట విని మీరు తాలిబొట్టు తీసేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మాయి గారు అని సంతోషంగా పోతాడనమాట చంటి, ఎందుకంటే తాళి తీసేసింది అనుకుంటున్నాడు. తర్వాత ఇక మన జలస్ బ్యాచ్లోని రవిబాబు వాళ్ళమ్మ చాముండి వాళ్ళమ్మ అరటి పళ్ళు తింటూ తొక్కలన్నీ గుమ్మం దగ్గర అన్నీ విసిరేస్తారనమాట. ఓ 10-12 తినేసి అక్కడ విసిరేస్తారు. ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు కదా తీస్తారులే అనుకుని. అప్పుడు చాముండి పాపం బయటకు వస్తూ ఉంటుంది. ఆ తొక్క మీద కాలేసి వెంటనే జారి పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఎదురుగా చంటి కూడా వస్తాడు. చంటి పట్టుకుంటాడనమాట. ఎంత ధైర్యం రానికు నన్నే పట్టుకుంటావా అని మళ్ళీ కొట్టబోతుంది. ఇంకొక తొక్క మీద కాలేసి మళ్ళీ కింద పడిపోతుంది అనమాట. ఇద్దరు దొర్లుకుంటూ వచ్చి కింద పడతారు. అది సింధూర అందరూ వచ్చి చూస్తారు. సింధూర బాధపడుతుంది. ఎవరు లేపడానికి కూడా దగ్గరికి వెళ్ళరనమాట. తర్వాత చంటి లేస్తాడు. చంటి చెయ్యి ఇవ్వు అంటుంది చాముండి. నేను ఇవ్వనండి, మీరు ముట్టుకుంటే ఒక బాధ, ముట్టుకోకపోతే ఇంకొక బాధ, నేను ఇవ్వను అంటాడు. మళ్ళీ బ్రతిమలాడుకుంటే ఎలాగోలా పాపం చంటి చెయ్యి ఇచ్చి పైకి లేపుతాడనమాట. అంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
రేపటి ఎపిసోడ్‌లో ఇలా చూపిస్తారు. చెంచలమ్మ ఒక సంబంధం చూస్తుంది కదా! వాళ్ళు చూడ్డానికి వస్తారనమాట సింధూరని. తర్వాత చంటి వాళ్ళకు షూ తుడిచి, కాళ్ళకు నీళ్ళిచ్చి అంతి లోపల ఆహ్వానిస్తాడు. సింధూర అదంతా చూస్తూ కోప్పడుతుంది. లోపలికొచ్చాక కూడా ఎందుకంత సింపుల్‌గా రెడీ చేశారు పెళ్లి కూతురిని అంటాడు పెళ్ళికొడుకు. తను వితంతువు అని చెప్తారు ఎవరో. అంటే అవునా వితంతువా అంటాడు. ఇవన్నీ తెలుసుకొని రాలేదా అని చెంచలమ్మ కోప్పడుతుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.